టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండ్రి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చంద్రమోహన్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. G2 పిక్చర్స్ పతాకంపై బన్నివాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను నాగచైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుండగా, అలాగే రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. దర్శకుడు చంద్రమోహన్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. కార్తికేయ 2 తర్వాత చంద్రమోహన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ కావడంతో తండ్రి సినిమాపై భారీగా అంచనాలివ్వనాయి. నాగచైతన్య చంద్రమోహన్ కాంబినేషన్ లో గతంలో ప్రేమ, సవ్యసాచి వంటి 2 సినిమాలు వచ్చాయి. ఈ 2 సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. దీంతో వీరి కాంబినేషన్ లో వచ్చే 3వ సినిమా తండ్రిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య మత్స్యకారునిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాస్తవికత కనిపించేలా స్థానిక మత్స్యకారులను షూటింగ్ లో భాగం చేస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యం చేతిలో చిక్కిన భారతీయ మత్స్యకారులు ఎలా బయటపడ్డారనేదే ఈ సినిమా కథ. మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. దీనికోసం తన పూర్తి లుక్ ని మొత్తం మార్చేశాడు. అంతేకాకుండా నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అద్భుతంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్, టైటిల్, టీజర్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల తేదీని ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. సినిమాకి సంబంధించి పూర్తి స్టోరీని ముందుగానే నిర్మాత బన్నీ బయట పెట్టేశాడు. బన్నివాసు ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి స్టోరీని వివరించాడు బన్నీ. ఇది ఒక అందమైన ప్రేమ కథ చిత్రమని చెబుతూనే స్టోరీ మొత్తాన్ని బన్నీ వివరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ఎంతో కొత్తగా అనిపించడంతో పాటు ప్రేక్షకులను మచిలీశ్వరం నుండి కరాచీకి తీసుకెళ్తుందని బన్నీ అన్నారు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. చైతు కెరీర్ లో 80 కోట్ల వారి బడ్జెట్ వస్తున్న సినిమా ఇది. మరి ఈ సినిమాతో మొదటిసారి నాగచైతన్య బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.